ఆడవాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, మీ ఆడవాళ్ళందరూ ఇంతే, ఆడవాళ్ళు ఇలా తయారయ్యారని ఈ రకంగా సొసైటీలో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా అనుమానించి తిట్టేస్తూ ఉంటారు. అది సహజంగా జరిగే విషయమే. కానీ మగవాళ్ళ విషయానికి వస్తే చూడండి, నిన్న 3 రోజుల్లో 3 సంఘటనలు. ఒక అతనేమో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత భార్య మీద నిఘా పెట్టి ఎవరో పర్సనల్ ఫోటోలు పంపిస్తే దాన్ని అనుమానించి ఈ పెళ్లి నాకొద్దని గొడవ పెట్టుకున్నాడు. ఆ తల్లి కూతుళ్ళు పాపం అలా చేసుకున్నారు. ఇంకొక సంఘటన ఏంటంటే, భార్య ఉరేసుకుని చనిపోతుంటే ఒక భర్త కామెడీగా కిటికీల్లోంచి వీడియో తీసి ఇంకా అమ్మాయిని ఎంకరేజ్ చేసి ఒక సైకోలాగా ప్రవర్తించాడు. నిన్న ఇంకొక సంఘటన ఏంటంటే, హైదరాబాద్ శివారులో మరదల వరుసైన ఒక అమ్మాయిని చిన్నప్పటి నుండి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఆ అబ్బాయికి HIV వ్యాధి రావడంతో ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, ఆ పెళ్లి వద్దు అని చెప్పారు. ఆ కసితోటి ఆ అమ్మాయికి తనలో ఉన్న HIV రక్తాన్ని తీసి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయికి ఆ రక్తాన్ని ఎక్కించాడు. చూడండి మగవాళ్ళు ఎంత సైకోలాగా ప్రవర్తిస్తున్నారో. మరి ఆడవాళ్ళు చేశారని ఆడవాళ్ళని అంటాం, కానీ మగవాళ్ళు మాత్రం ఏమన్నా తక్కువ ఉన్నారా? నువ్వెంత అంటే నువ్వెంత అని అన్నట్టు ఆడవాళ్ళు అలాగే ఉన్నారు, మగవాళ్ళు అలాగే ఉన్నారు. ఎవరి గురించి కూడా తక్కువగా చెప్పుకోవడానికి లేదు. అంత ఘోరంగా తయారైంది సొసైటీ. ఎప్పుడైనా సరేనండి, మన ప్రవర్తన బాగుండాలి, మన మంచితనం బాగుండాలి. ఎవరైనా అవతల వాళ్ళు మనల్ని ఇష్టపడేలాగా ఉండాలి. వద్దు అని అన్న వాళ్ళు వెనకాల అస్సలు కుక్కలాగా పడకూడదు. కానీ అవతల వాళ్ళు ప్రాణం పోతే మీకేం కలిసి వస్తుంది చెప్పండి? పెళ్లి చేసుకున్నప్పుడు బాగా హ్యాపీగా ఉంటామని అనుకుంటారు, నీ అంత సుందర లేదని అంటారు, నాకు నువ్వే కావాలని అంటారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇదిగో ఈ రకంగా సైకోలాగా ప్రవర్తిస్తారు. ఎవరికి తెలియకుండా దొంగచాటుగా ఏదో మింగో ఏదో చేసుకుందానంటే అది వేరే విషయం. కానీ భర్త ఎదురుగుండగా ఉండి ఆ అమ్మాయి ఆ రకంగా చేస్తుంటే వాడు చూసి వీడియో తీసాడని అంటే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడరు. ఇక్కడేమో ఒక అమ్మాయికి HIV రక్తాన్ని తీసి నన్ను పెళ్లి చేసుకోనని అంది కాబట్టి నీ జీవితం కూడా నాశనం అయిపోవాలి, నువ్వు సుఖంగా ఉండకూడదని ఇంటికి వచ్చి మరి ఆ అమ్మాయికి ఆ రక్తాన్ని ఎక్కించాడు. మరి వాడిని ఏమనాలి చెప్పండి? పాపం అమాయకంగా ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ అంటుంది, వాళ్ళు మేము బంధువులవేనండి, మరదల వరసే అవుతుంది, ఆ అబ్బాయిని ఏమీ చేయకండి, జైల్లో పెట్టకండి, వదిలేయండి, మా అమ్మాయి జోలికి రాకుండా మా జోలికి రాకుండా ఉంటే చాలండి అని పాపం ఆ నానమ్మ ముసలావిడి కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంది. చూసారా అండి, బంధువు అని అనేసరికి పెద్దవాళ్ళు కొంచెం మనసు పెట్టి ఆలోచించారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు, అక్కడ వాడు వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. దీనివల్ల ఏం ఉపయోగం అంటే, కొంతమంది ఈ రకంగా సైకోలాగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడైనా సరేనండి, మనల్ని ఎవరైతే ఇష్టపడతారో, మనం అంటే పడి చచ్చే వాళ్ళు ఎవరుంటారో అలాంటి వాళ్ళతోనే మన జీవితం గడపాలని చూసుకోవాలి. కానీ ఇష్టం లేని వాళ్ళు వెనకాల ఓ అని ఎగలపడి వెళ్ళడము, ప్రేమించిన అమ్మాయి వద్దు అని అందని ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేయడము, మీ జీవితం నాశనం చేసుకోవడం, ఇవన్నీ అవసరమా? ఇప్పుడు ఆ అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలని చూస్తారు, కానీ మిమ్మల్ని ఏమన్నా జనాలు ఫ్రీగా వదిలేస్తారా? పోలీసులు వదిలేస్తారా? తీసుకువెళ్ళి లోపల వేస్తారు కదా. అప్పుడు మీ జీవితం కూడా నాశనం అవుతుంది కదా. దేశంలో అమ్మాయిలే కరువైన అన్నట్టు, ఈ అమ్మాయి లేకపోతే నాకు జీవితమే లేదని అన్నట్టు కొంతమంది అబ్బాయిలు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. వద్దు అని చీకొట్టినా సరే ఏంటో ఆ అమ్మాయే కావాలని వెనకాల పడుతూ ఉంటారు. మీరు బాగా చదువుకున్నారు, మీకు తెలివితేటలు ఉన్నాయి, మీ జీవితం మీద మీకు ఒక క్లారిటీ ఉంది, వద్దు అని అన్న అమ్మాయి వెనకాల పడి ఏమి సాధిస్తారు? ఎప్పుడైనా సరే సమయాన్ని వృధా చేసుకోకండి. భగవంతుడు ఇచ్చింది మనకు ఒకటే జీవితం. ఆ జీవితం చక్కగా సంతోషంగా ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఎప్పుడు మెంటల్ టెన్షన్లు, ఒకళ్ళ గురించి మన మనసు పాడు చేసుకోవడం, మన జీవితం పాడు చేసేసుకోవడం, వాళ్ళ గురించి త్యాగాలు చేసేయడం, వాళ్ళ గురించి ఏదో చేసేయడం, అవతల వాళ్ళు వద్దన్నారని వాళ్ళ గురించి మనం ప్రాణాలు తీసుకుని ఇంట్లో ఉన్న సొంత కుటుంబ సభ్యుల్ని, కన్న తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని, వీళ్ళందరినీ ఏడిపించడం అవసరమా చెప్పండి? మధ్యలో వచ్చిన వాళ్ళ గురించి ఏదో చేసేసి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారే, మరి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకేమన్నా అయితే బాధపడేది ఎవరు? ఈ కుటుంబ సభ్యులు. కాబట్టి ఎవరైనా సరేనండి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే, అవతల వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడట్లేదు అనుకోండి, పెళ్లి చేసుకొని అన్నారనుకోండి, వదిలేయండి. వాళ్ళ గురించి మీ టైంని ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? మిమ్మల్ని కూడా ఇష్టపడేవాళ్ళు ఎక్కడో ఒక చోటు ఉంటారు. వీడు కాదు అని అన్నాడనంటే ఇంకా జీవితం లేనట్టేనా? వాడు ఒక్కడే ఉన్నాడా ప్రపంచంలో? కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఇష్టం లేని వాడి వెనకాల మాత్రం పడకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఈ రోజుల్లో పిల్లలందరూ చదువుకున్న వాళ్ళే. మనకంటూ ఒక జీవితం ఉంది కాబట్టి ఆ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా చూసుకోవాలి. ఒకరి వల్ల మన జీవితం ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. అలాగే మనం కూడా అవతల వాళ్ళ జీవితాన్ని డిస్టర్బ్ చేయకూడదు. వద్దు అని అన్నారు, నచ్చలేదు అనుకోండి, సరే నీ ఇష్టం, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అని ఇలా అన్నారనుకోండి, అది నిజమైన ప్రేమ. మంచితనం అని అంటే అక్కడే ఉంటుంది. పోనీలే అబ్బాయి అంత చక్కగా ప్రేమించాడు, ఈ అమ్మాయి కాదన్నా సరే తన జీవితం ఏంటో తను చూసుకున్నాడని ఇలాగా ఎన్ని సంవత్సరాలైనా సరే మీ గురించి గొప్పగా చెప్పుకోవాలి తప్ప, ఆ దరిద్రుడు ఇలా చేశాడు, ఆ వెధవ ఇలా చేశాడు, వాడి జీవితం నాశనం అయిపోవాలి, వాడిని జైల్లో పెట్టించాలని ఇలా మాత్రం అవతల వాళ్ళు అనుకోకూడదు. ఎప్పుడైనా సరే మన మంచితనమే మనల్ని కాపాడుతుంది. ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని చూసామని అంటే తిరిగి మన జీవితమే నాశనం అయిపోతుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా అవతల వాళ్ళని ఏదో చేద్దామని అనుకుంటారు, కానీ మీరు హ్యాపీగా ఉంటారా? బయట ఉండరు కదా. ఒక పోలీసు వ్యవస్థ ఉంది, ఒక కేసులు అనేవి ఉన్నాయి, ఒక నేరస్తుని తీసుకువెళ్ళి ఎక్కడ పెడతారో తెలుసు.
ఆ లైఫ్ ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు ఇలాంటి తప్పులు ఎందుకు చేయాలి చెప్పండి. ఇప్పుడు ఒక పెళ్లి సంబంధం అయినా, ఒక ప్రేమ అయినా, ఏదైనా అనుకుంటారు, ఎన్నో కారణాల వల్ల అది క్యాన్సిల్ అయిపోవచ్చు. ఇంకా దాన్ని అక్కడతోటి వదిలేయండి. దాని గురించి ఆలోచించి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచించడం, ఏదో చేసుకోవడం, ఇవన్నీ చేస్తే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మీకంటూ ఒక మంచి జీవితం ఉంటుంది. చక్కగా మీకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి, వాటిని రీచ్ అయ్యేలాగా చూసుకోండి. చక్కగా సంపాదించుకోండి, సెటిల్ అవ్వండి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోటు ఉంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు చేసే సంబంధాలు కూడా బాగానే ఉంటాయి. వాళ్ళు కూడా సెలెక్ట్ చేస్తారు. ఒక కూతురికి సంబంధం చేసేటప్పుడు కూడా ఈ అబ్బాయి మంచివాడా కాదా, మా అమ్మాయికి సూట్ అవుతాడా లేదని ఏ తల్లిదండ్రులైనా సరే చక్కగా చూసే పెళ్లిళ్ళు చేస్తారు. కానీ తల్లిదండ్రుల మాటను కాదని ఏంటో బయట పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉంటారు. అబ్బాయిలు అలాగే ఉన్నారు, అమ్మాయిలు అలాగే ఉన్నారు. మీరు చేసే తప్పుల వల్ల తల్లిదండ్రులు జీవితకాలం ఏడ్చే పరిస్థితి. చూడండి, మీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలిందంటే అల్లాడిపోయేది ఎవరు? తల్లిదండ్రులే కదా. కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? మీరు ఎవరో బయట వాళ్ళ గురించి అతిగా ఆలోచించి వాళ్ళ కోసమే జీవితాలని త్యాగం చేస్తూ ఉంటారు. వాళ్ళనే ఏదో చేయాలని పగపట్టి కసికట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. భగవంతుడు మన జీవితానికి తోడు ఎవరు రావాలనేది ఎక్కడో ఎప్పుడో రాసి పెడతారని అంటారు. కొన్ని అనుకుంటాం, కానీ జరగవు. కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత భగవంతుడు మనకి ఎవరితో అయితే జీవితం పంచుకోవాలని రాశాడో అక్కడికే వెళ్తాం. అది ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. మధ్యలో మీరు చేసే వ్యవహారాలు ఏమున్నా సరే అవన్నీ అలా గాలికి కొట్టుకుపోతాయి. దేవుడు ఏదైతే రాశాడో అక్కడికే వెళ్ళి మనం అనుభవించాల్సిన పరిస్థితి. కాబట్టి ఇలాంటివి పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ చేయకండి. చక్కగా మీ జీవితం బాగుండేలాగా చూసుకోండి. ఎవరికి హాని కలిగించకండి. అసలు ప్రేమల జోలికే వెళ్ళకండి. ఎందుకంటే దానివల్ల మనసు పాడైపోయే పరిస్థితి. మీరు చేసుకున్న వాళ్ళని ప్రేమగా చూసుకున్నారనుకోండి, అసలైన సంతోషం అక్కడే ఉంటుంది. ఈ మధ్యలో వాళ్ళని ప్రేమించి వీళ్ళని ప్రేమించి మళ్ళీ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, కులాలు వేరని, మతాలు వేరని ఈ పంచాయతీలన్నీ ఎందుకు చెప్పండి? అనవసరంగా మన జీవితాన్ని మనం అల్లరి పెట్టుకోవడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రేమ వ్యవహారాలని ఇవని అవని ఎన్ని చూస్తున్నాము. మన జీవితం ఏంటి, మనం ఏంటి అనేది తెలుసుకుని చక్కగా తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి. మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఒకవేళ మన దరిద్రం బాగోక అనుకున్నది ఏదన్నా జరగలేదు అనుకోండి, అక్కడితోటి ఆ టాపిక్ను వదిలేయండి. ఇంకా వాళ్ళ మీద దృష్టి పెట్టడం, అదిగో నన్ను పెళ్లి చేసుకోనంది, నన్ను వదిలేసింది, నాతో ఇలా తిరిగింది, నాతోటి ఇన్ని మాటలు చెప్పిందని ఇలాంటి మాటలన్నీ వదిలేయండి. భగవంతుడు మాకు రాసి పెట్టలేదు అనుకుని వదిలేసి వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి. నిజంగా ప్రేమించిన వాళ్ళు అనుకోండి, అవతల వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోవాలి. అంతేగాని అది నాకు దక్కలేదని ఈ రకంగా సైకోలాగా మాత్రం అస్సలు ప్రవర్తించకూడదు. భగవంతుడు మనకి ఎక్కడో ఒక చోట ఎవరితోనో జీవితాన్ని కలుపుతాడు. ఆ తోడు దొరికేంత వరకు మనం అలా ఎదురు చూడాలి. మధ్యలో వచ్చినవి ఇలాగ మధ్యలో పోతూనే ఉంటాయి. కానీ తగాదాలకు వెళ్ళకండి, గొడవలు పెట్టుకోకండి, వారి జీవితాలకి హాని కలిగించకండి. మీరు అలాగే రిస్క్లో పడకండి. వల్ల అవతల వాళ్ళ జీవితం పాడవకూడదు, అలాగే అవతల వాళ్ళ వల్ల మీ జీవితం కూడా నాశనం అయిపోకూడదు. కాబట్టి అందరూ చదువుకున్న వాళ్ళే, అందరికీ తెలివితేటలు ఉన్నాయి. ఈ ప్రేమలంటూ గొడవలనంటూ వాళ్ళ మీద కసి తీర్చుకోవడం ఇలాంటివి మాత్రం దయచేసి ఎవరూ చేయకండి. మంచివాడిగా బతకండి. సొసైటీలో ఉన్నప్పుడు మనం ఒక మంచి పేరు అనేది తెచ్చుకోవాలి. ఎవరో అమ్మాయి కోసం, ఎవరో అబ్బాయి కోసం మన జీవితం మీద మచ్చ తెచ్చుకొని మనల్ని చూసి తల్లిదండ్రులు బాధపడి అయ్యో పరువు పోయిందని చెప్పేసి కుటుంబ సభ్యులు బాధపడి ఇవన్నీ అవసరమా చెప్పండి? చూడండి, మనం ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. పిల్లలు చేసిన తప్పులకి పెద్దవాళ్ళు తలదించుకుని సిగ్గుతోటి ఏం చేయాలో అర్థం కాక, ఎవరన్నా ఏదన్నా అడిగితే సమాధానం చెప్పలేక పెద్దవాళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకుంటున్నారు. అలాంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మన వల్ల ఎవరికీ హాని కలగకూడదు, అలాగే ఎదటి వాళ్ళ వల్ల మన జీవితాలు కూడా నాశనం అయిపోకూడదు. అంటే పెద్దవాళ్ళు అంటారు కదా, మనం ఏదైతే తిరిగిస్తామో అదే మనకు తిరిగి వస్తుందని అందరూ అంటూ ఉంటారు. మనం ఎదటి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని అనుకున్నాం అనుకోండి, మన జీవితం కూడా నాశనం అయిపోతుంది కదా. మనం ఏదైతే ఇస్తామో అదే కదా మనకు తిరిగి వచ్చేది. ఏదైనా మనం అనుకున్నది జరగలేదు అనుకోండి, లైట్ తీసుకోండి. భగవంతుడు మనకు రాసి పెట్టలేదు, మనకు దక్కలేదు, అలా అనుకుని ప్రశాంతంగా ఉండాలి తప్ప దాని గురించి పగ సాధించడం, వాళ్ళని టార్గెట్ చేసుకోవడం, వాళ్ళు ఏదో ఒకటి చేయాలనుకోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులను ఏడిపించడం ఇవన్నీ మాత్రం చేయకండి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఏదో చేయాలని మనం అనుకుంటాం, కానీ మనకు కూడా ఒక కుటుంబం అనేది ఉంది కదా. మరి మన కుటుంబాన్ని కూడా అవతల వాళ్ళు బాధ పెట్టారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? కొట్టించుకోవడం అని అంటే ఇదే అన్నమాట. కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రేమ వ్యవహారాలైనా ఇంకొకటైనా ఏ విషయంలో అయినా సరే, ఆస్తి తగాదాలైనా ఏదైనా సరే ఎక్కడికక్కడ కూల్గా ఉండండి. సర్దుకుపోయే మనస్తత్వం ఎప్పుడైతే మీలో ఉంటుందో అప్పుడు కుటుంబ తగాదాలు అనేవి ఏమీ ఉండవు. సొసైటీలో ఒక మంచి పేరు అనేది ఉంటుంది. ఒక మెట్టు మనం దిగామనుకోండి, అక్కడ గౌరవం పెరుగుతుంది, కానీ ఎక్కడ కూడా మన గౌరవం తగ్గిపోదు. భగవంతుడు మన జీవితాన్ని ఎలా రాయాలో అలాగే
రాసి పెడతాడు. కానీ కొన్ని విషయాల్లో మన జాగ్రత్త కూడా చాలా అవసరం. ఇలాంటి విషయాలన్నీ ఆలోచించుకోండి. అందరూ చదువుకున్న వాళ్ళే, ఒకళ్ళు చెప్పే పరిస్థితి లేదు. ఈ రోజున అందరికీ అన్నీ తెలుసు. బయట సొసైటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా తెలుసు. కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే ఒక మంచితనంతో ఉండండి. మీ జీవితాలని జైలు పాలు చేసుకోకండి. వాళ్ళ మీద కసి తీర్చుకోవాలని మాత్రం అనుకోకండి. మీరు ఏదన్నా ప్రేమలో ఫెయిల్ అయ్యారు అనుకోండి, మీ అక్కో చెల్లో ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని అంటే ఎంత ఇబ్బంది కలుగుతుంది. మీరు ఏదన్నా చేసుకున్నారని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటివన్నీ ఆలోచించుకోండి. ఏదైనా మన జీవితంలో అనుకున్నది జరగలేదనుకోండి, లైట్ తీసుకోండి అంతే తప్ప దాని మీద పగలు ప్రతీకారాలు ఇలాంటి వాటి జోలికి మాత్రం దయచేసి ఎవ్వరూ వెళ్ళకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.